బాస్ చూసినావు కదా మొత్తం? చూసిన. సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. అవును. ప్రశాంత్ సినిమాలోకి వస్తే బాగుంటుందా లేకపోతే బెస్ట్ అంటారా? సినిమాల్లోకి వస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయన సినిమా ఛాన్స్లు ఇవ్వాలిగా. అంటే మన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు అయినా వెబ్ సిరీస్లు అయినా చేసుకుంటా ముందుకు పోతా ఉంటే సినిమా ఛాన్సులు అయినా వస్తాయి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కంటే బాగా ఫేము ఒకప్పుడు బిగ్ బాస్ 4లో అనుకుంటా కౌశల్. మరి కౌశల్ ఆయన Two. బిగ్ బాస్ 2లో ఆ కౌశల ఆర్మీ అని అప్పుడు ఆర్మీలే ఇన్స్టాగ్రామ్లో ఆర్మీలే లేచినాయి. పల్లవి ప్రశాంత్ కంటే చాలా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏమైండు, కనుమరుగైపోయాడు. అభిజిత్. ఒకప్పుడు తెలుగులో పల్లవి ప్రశాంత్ అదే కౌశల్ ఉన్నప్పుడు తమిళ్లో అంటే కమల్ హాసన్ ఎవరు ఆ కౌశల్ అని అడిగిండంట. అంత క్రేజ్ వచ్చింది ఆయనకి. మా ఫ్రెండ్సే పక్కన వాళ్ళ ఫోన్లు తీసుకొని కౌశల్కి ఓట్లు వేసేటోళ్ళు. పల్లవి ప్రశాంత్కి అంటే కంపేర్ టు కౌశల్ ఆర్మీకి ఈయనకి తక్కువనే ఉంది. అట్లాంటిది ఆయనే కనుమరుగైపోయిండు. ఈయనది ఎంతన్నా ఏమో ఆయన నిరూపించుకోవాలి. పల్లవి ప్రశాంత్ నిరూపించుకుంటే బాగానే ఉంటుంది. చూడాలన్నా ఇక ఆయన గురించి. ఓకే. సో ఇప్పుడు అందులో రాకపోతేనే బెస్ట్ అంటారు అయితే. ఎవరు సినిమాలోకి వస్తే బాగానే ఉంటుంది అన్న. ఆయన హీరో క్యారెక్టర్ ఇస్తారా? ఏమో అన్న డౌటే. ఆయన నిలదొక్కుని చిన్న చిన్న అంటే కొత్త డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ఈయనకున్న ఫేమ్ని వాడుకొని హీరో కావాలి. అంతేగాని రాజమౌళి కావాలి లేకపోతే త్రివిక్రమ్ కావాలంటే ఎట్లా వస్తుంది అన్న, రాదు, కష్టం. ఓకే. బిగ్ బాస్ చూసినావా? నార్మల్గా అయితే చూడను. ఇక పల్లవి ప్రశాంత్ గెలిచిన రోజు ఒక్కరోజు చూశాను అంతే. టైటిల్ విన్ అయినప్పుడు ఒక్కరోజు చూశాను, లాస్ట్ రోజు. సో పల్లవి ప్రశాంత్ సినిమాలోకి వస్తే బాగుంటుందా లేకపోతే రాకపోతేనే బెస్ట్ అంటారా? ఇక రాకపోతేనే బెస్ట్ అన్న. ఎందుకంటే మీడియాని యూజ్ చేస్తూ ఆయన పాపులారిటీని యూజ్ చేస్తూ సినిమా ఫీల్డ్కి వెళ్తే వేస్ట్ ఆఫ్ టైం అది. ఇక గెలిచిండు కాబట్టి ఏదైనా నార్మల్గా ఒక సీరియల్ కానీ నార్మల్గా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ కానీ అలా చేస్తే బాగుండు అంతే, ఇంకేం లేదు. సినిమాలు చేస్తే కష్టం అంటారు. సినిమాలు చేస్తే వాడికి ఇన్కమ్ ఉండదు, ఇక క్లిక్ కూడా అవ్వడు తొందరగా. హీరోలా గాడ్ అంటావా? అవుతాడేమో మేబీ, ఇంకా క్లిక్ చెప్పలేము. చెప్పలేము అంతే. ఓకే బ్రో, రైట్. థ్యాంక్ యూ.